హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు C1 డెలివరీ గర్ల్కి లవ్ స్టోరీ పార్ట్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ కామిక్స్ రాస్తూ ఉంటుంది. అప్పుడే తనకి తన స్టెప్ మదర్ కాల్ చేస్తుంది అనమాట. మీ డాడీ బర్త్డే ఉంది, సో నువ్వు రావచ్చు కదా, ఎంతైనా నువ్వు గూ ఫ్యామిలీలో ఒక మెంబర్ కదా అంటుంటే హీరోయిన్ అంటుంది, ఎప్పుడైతే నా ఇంట్లోంచి వెళ్ళిపోయానో అప్పుడే నా గూ ఫ్యామిలీతో ఎటువంటి సంబంధం లేదు నాకు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ మదర్ వచ్చేసి, కనీసం నీ బ్రదర్ కోసమైనా నువ్వు రావచ్చు కదా అంటే హీరోయిన్ ఓకే అని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ బ్రదర్తో కలిసి పార్టీకి వెళ్తారనమాట. హీరోయిన్ చూసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి గూ ఫ్యామిలీ యొక్క ఫస్ట్ డాటర్ కదా, వాళ్ళ అమ్మలాగే ఎంతో అందంగా ఉంది అని చెప్పి ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ ఫాదర్కి బర్త్డే విష్ చేస్తారనమాట. కట్ చేస్తే ఇక్కడ హీరో గూషాంగ్ యొక్క బయోడేటాని చూస్తూ ఉంటాడు. అదంతా చూసి వాళ్ళ ఫ్రెండ్ తను కావాలని ఏడిపిస్తూ ఉంటాడనమాట. వావ్, ఇది ఎంత బాగున్నాడో కదా, ఏ అమ్మాయి చూసినా ఇలాంటి అబ్బాయిని భర్తగా రావాలని కోరుకుంటుంది, కావాలంటే లీన్ అడుగు అని చెప్తారు. లీ వచ్చేసి నా బాసే అన్నిటికన్నా బెస్ట్ అని చెప్తుంది. అప్పుడు అతను అంటాడు, నువ్వు తన బాస్వి కదా, సో తను అలాగే చెప్తుందిలే అని చెప్తాడు. సో మన హీరో చాలా ఇరిటేట్గా ఫీల్ అయ్యి లీన్ అడుగుతాడు, నువ్వు చెప్పు, నేనేం అనుకోను, ఎవరు బెస్ట్ అంటే. అప్పుడు లీ అనుకుంటుంది, ఏంటి అటుపి ఇటుపి నా మీద పడ్డారు అని చెప్పి. లేదు సార్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అది కాదు, ఇలా చూడండి మేడము వాళ్ళ బ్రదర్తో కలిసి పార్టీకి వెళ్ళారు అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కావాలని అంటాడు, గూషాంగ్ యాంగ్షిన్ బ్లడ్ రిలేటెడ్ కాదు కదా, వాళ్ళ స్టెప్ మదర్ యొక్క కొడుకు కదా అని చెప్తూ ఉంటాడు. దాంతో మన హీరో చాలా జెలస్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు లీ అంటుంది, ఇది కాదు సార్ ముఖ్యమైన విషయము, మీ బ్రదర్ కూడా ఈ పార్టీలో ఉన్నారని చెప్తుంది. సో హీరో కూడా పార్టీకి బయలుదేరుతాడు. ఇక్కడ హీరోయిన్తో వాళ్ళ బ్రదర్ ఫ్లడ్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ దాన్ని చూసి, ఏంటి ఇతను ఇంత ఓపెన్గా ఫ్లడ్ చేస్తున్నాడు, నా డబ్బుల కోసమా, చూడు నువ్వు నన్ను డబ్బుల విషయంలో మోసం చేయాలనుకుంటే నువ్వు నన్ను చేయలేవని చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు నిజంగా అనుకుంటున్నావా నేను డబ్బుల విషయంలో నేను మోసం చేయాలనుకుంటున్నానని అని అంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి హీరోయిన్కి నా పేరు లీన్యూ అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. దాన్ని చూసి హీరోయిన్ చాలా ఆశ్చర్యపోతుంటుంది. వాళ్ళ బ్రదర్ అంటాడు, ఏంటి బ్రదర్ నీ కాలు బాగైపోయిందా, లేకపోతే ఇంతదాకా నటిస్తున్నావా నువ్వు అని చెప్పి అంటుంటాడు. ఇప్పుడే డ్యాన్స్ వేయడానికి సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో హీరో అడుగుతాడు, నేను మీతో డ్యాన్స్ చేయొచ్చా అంటే అప్పుడు హీరోయిన్, మీతో కలిసి డ్యాన్స్ వేసేంత స్తోమత మాకు లేదని చెప్తుంది. అప్పుడు వాళ్ళ బ్రదర్ అడగగానే అతనితో పాటు వెళ్తుందనమాట. ఇక్కడ హీరోని సెకండ్లీ లిల్లీ అడుగుతుంది, నాతో కలిసి డ్యాన్స్ చేస్తావా అని చెప్పి. సో అలా వాళ్ళిద్దరూ జోడీస్ డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళ బ్రదర్ అంటాడు, హీరో నువ్వు అనుకున్నంత మంచోడేమి కాదు, తను ఏదో ఒక కారణం మీద నీ దగ్గరికి వచ్చాడు అంటే ఏంటి నీ ఉద్దేశం అని హీరోయిన్ అంటుంది. అంతలోకే వాళ్ళు పార్ట్నర్ని షిఫ్ట్ చేసుకుంటారు. హీరోయిన్ దగ్గరికి వస్తుంది. హీరో అంటాడు, చూడు నేను నీకు అన్ని విషయాలు చెప్తాను, నువ్వు నా బ్రదర్కి దూరంగా ఉండు అంటే హీరోయిన్ అంటుంది, అవును నీ ఫ్యామిలీకి నేను దూరంగానే ఉంటానులే అని చెప్తుంది. అలా కాదంటుంటే హీరోయిన్ తన కాలు మీద తొక్కేసి షిమాల్లా పార్ట్నర్ షిఫ్ట్ అవుతారనమాట. అప్పుడు వాళ్ళ బ్రదర్ అంటాడు, నువ్వు మా ఫాదర్ని కలవగానే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి, మా ఫాదర్ మీ మదర్ బాగా తెలుసంట, సో తను మీకు 5% షేర్స్ ఇచ్చారు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే కోపం వచ్చి అతను దొబ్బేసి, చూడు మా అమ్మకి మీ నాన్నకి ఎటువంటి సంబంధం లేదు, అలాగే ఈ 5% షేర్స్ గురించి నాకు ఏమాత్రం తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ హీరో గూషాంగ్ ఇద్దరు తన్ని ఫాలో అవుతారు. అప్పుడే తన మీద గూయు అనే అమ్మాయి వాటర్ వేసి, నువ్వేమో నా జీవితాన్ని నాశనం చేసి ఇలా నువ్వు పార్టీని ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పి అంటుంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ వచ్చేసి తనని ఆ పోలీస్ స్టేషన్ని అప్పచెప్పండి అని చెప్తుంటే హీరోయిన్, లేదు తన నా ఫ్రెండే, అలా చేయొద్దు అని చెప్పి అంటుంది. ఏంటి నేను నీ ఫ్రెండ్నా అని చెప్పి తను కావాలని అసహించుకుంటుంటుంది ఈ అమ్మాయి. సో హీరోయిన్ వచ్చేసి, నేను తనతో కాసేపు మాట్లాడాలి, ఎవరైనా నాతో వస్తే నేను వాళ్ళెవరితో కూడా మాట్లాడను అని చెప్పి తనతో పాటు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తనకి సారీ చెప్తుంది. ఏంటి సారీనా, నువ్వు నా చేయి విషయంలో చేసింది సారీతో సరిపెట్టుకోవాలనుకుంటున్నావా, నా లైఫ్ మొత్తం కూడా నీ వల్లే పాడైంది అని చెప్తుంటే, సరే నీకేం కావాలో చెప్పు, నేను ఏం చేయమన్నా అది చేస్తానని చెప్పి హీరోయిన్ అంటుంది. చెయ్యి పోగొట్టేసి ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పి, నువ్వు పెద్ద డబ్బులున్న అమ్మాయి కాబట్టి ఏదైనా సాల్వ్ చేయగలవు అనుకుంటున్నావా అని తను అంటుంది. ఇక్కడ హీరో తన బ్రదర్ CCTV ఫుటేజ్లో చూస్తుంటారు. అక్కడ గుయ్యు అనే అమ్మాయి
చాకుని తీసుకెళ్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరు టెన్షన్ అయ్యి హీరోయిన్ వెతుకుతూ ఉంటారు. ఇక్కడ అమ్మాయి ఉంటుంది, ఒకవేళ నువ్వు నాకు అంత బాగా మేలు చేయాలనుకుంటే నీ చెయ్యిని నాకు ఇచ్చే అని చెప్పి తన్ని పొడచబోతూ ఉంటుంది. హీరోయిన్ తప్పుకునే తలకి అది అక్కడున్న బాక్స్కి తగిలి తన మీద బ్యాగ్ పడిపోతుంటే మన హీరోయిన్ వెళ్ళి తన్ని దుబ్బేయడం వల్ల తనకే తగిలి కింద పడిపోతుంది. అప్పుడు ఎవరో వస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి తను ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ అడ్డుకుంటాడు, తను నా సిస్టర్, నాకు ఇచ్చే అంటే లేదు, తను నా అమ్మాయి, నాకు సంబంధించిన మనిషి, నేను ఇవ్వను అని చెప్పి హీరో అంటాడు. అదేంటి తను నా చెల్లెలు, ఇప్పుడు దాకా నువ్వు చూసుకుంది చాలు, నిన్ను ఎలా నమ్మమంటావంటే సెక్రటరీ వచ్చేసి వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోని చూపిస్తుంది. అయినా వాళ్ళ బ్రదర్ వదలడనమాట. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చేసి వెళ్ళనివ్వాలని అని చెప్పి అంటుంటాడు. సో హీరో తన్ని తీసుకెళ్తాడు. ఇక్కడ హాస్పిటల్లో తను లేవగానే హీరో, నేను నీతో మాట్లాడాలంటుంటే మాట్లాడు, ఎంత ఫీజు అయిందో చెప్పు నా మెడికల్కి అంటుంటే, లేదు అలా కాదు, నేను కొంచెం మాట్లాడాలంటే అంత మించి ఏం మాట్లాడినా నేను నీతో మాట్లాడలేని వెళ్ళిపోతుంటుంది. సో హీరో తను ఎత్తుకొని వెంటనే బెడ్ మీద వేసి తన చేతుల్ని పట్టేసుకొని, చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. ప్లీజ్ వదులంటే, నువ్వు వెళ్ళని ప్రామిస్ చేయంటే ప్రామిస్ అని చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, నేను నీతో 1 minute మాట్లాడాలి ప్లీజ్ అంటే, సరే చెప్పు అంటుంది టైమర్ పెట్టి. హీరో అంటాడు, నేను కావాలని నిన్ను వదిలి వెళ్ళిపోలేదు, ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి అందువల్లే వెళ్ళిపోయానంటే, అవును హోటల్కి వెళ్ళావు కదా అని చెప్పి హీరోయిన్ అంటుంది. నీకెలా తెలుసు, అయినా నీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తను నా సెక్రటరీ అని చెప్పి తనకు చెప్తూ ఉంటాడు. అదంతా నాకేం అవసరం, ఇప్పటిదాకా నువ్వు నాతో నటించావు కదా అన్నీ అంటే, అవును నేను గతం మర్చిపోయినట్టు నటించవచ్చు కానీ నా ఫీలింగ్స్ నటన కాదని చెప్తుంటాడు. అప్పుడే 1 minute కంప్లీట్ అయిపోతుంది. అంతలో వాళ్ళ ఫాదర్ కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తాడు. సో హీరో తన మీద ప్రామిస్ చేసుకొని తన స్లిప్పర్స్ కూడా తీసుకెళ్ళిపోతాడు, తను ఎక్కడ బయటకు వెళ్ళిపోతుందా అని చెప్పి. అక్కడ వాళ్ళ ఫాదర్ అంటుంటాడు, నువ్వు 5% షేర్ కోసము తనతో యాక్టింగ్ చేస్తున్నావంటే, లేదు ఫాదర్ తనని నేను నిజంగానే ఇష్టపడుతున్నానని చెప్తాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చి అంటాడు, ఒకవేళ తను మన ఫాదర్ యొక్క డాటర్ అంటే ఏంటి పరిస్థితి అని చెప్తుంటే, లేదు తను నా డాటర్ కాదు, వాళ్ళ మదర్ నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసింది, తన నా ఫ్రెండే కాదు లైఫ్ సేవియర్ కూడా, నా బిజినెస్ డౌన్లో ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేసింది, కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఆ అమ్మాయి విషయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నేను వదిలేదే లేదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇతను వచ్చి మాట్లాడుకుంటుంటారు బ్రదర్స్, ఏంటి బ్రదర్ వాళ్ళు తన జోలికి వెళ్ళొద్దని చెప్పారు కదా, కానీ మీ స్మైల్ ఏంది అలా ఉంది అంటుంటే, అప్పుడు అతను అంటాడు, అవును నేను తన జోలికి వెళ్ళను కానీ ఇంటికి కోడలుగా తీసుకొస్తానని చెప్తాడు. అప్పుడు చిన్న తమ్ముడు అంటాడు, నిన్ను చూస్తుంటే లీవైకి తగ్గ పోటీ అనిపించట్లేదు అని అక్కడి నుంచి పారిపోతాడనమాట. ఇక్కడ హీరోయిన్ని కలవడానికి వాళ్ళ బ్రదర్ వస్తాడు హాస్పిటల్కి. డాక్టర్ లోపలికి పంపిడు కానీ అతను వచ్చేసి హీరోయిన్ పిలుస్తాడు బయట నుంచి, కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. ఏంటి రెస్పాన్స్ లేదని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయినే ఉండదు. ఏమైంది అని చూస్తే కిటికీలోంచి ఒక క్లాత్ పట్టుకొని వేలాడుతూ ఉంటుందన్నమాట. సో అతను అంటాడు, ఏంటి నువ్వు ఇక్కడ అని చెప్తుంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, బ్రదర్ నేను వెళ్ళిపోవాలనుకున్నాను సో అలా తీసుకున్నాను, మీరు ఎప్పుడు వచ్చారంటే, సరే ఉండు నేను కిందికి వచ్చి నేను పట్టుకుంటానని చెప్పి తన్ని పట్టుకుంటాడు. పైన డాక్టర్తో అంటుంది, నా మెడికల్ ఫీజు ఏదైనా ఉంటే చెప్పాను నేను తనకి సెండ్ చేస్తానని చెప్తుంది. సో తను అంటాడు, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండిపోరా, మీ మెడికల్ ఫీజు కావాలంటే నేనే కడతాను, మీరు వెళ్ళిపోతే లియో నన్ను చంపేస్తాడు ప్లీజ్ అంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత హీరో అక్కడికి వస్తాడు. ఓపెన్ చేసి చూస్తే మన హీరోయిన్ ఉండదు, డాక్టర్ కూడా ఉండడు. కాల్ చేసి చూస్తే నెంబర్ వర్క్ అవ్వదు. తనకి లెటర్ కనిపిస్తుంది, అందులో చెప్తాడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, తను నేను ఆపలేకపోయాను, సో నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను, నా హార్ట్ చాలా పెయిన్గా ఉంది, సో ఈ పెయిన్ నేను తగ్గించుకోవడానికి 24 hours తర్వాతే నేను మీకు కనిపిస్తాను, అంతవరకు బాయ్ బాయ్, నన్ను వెతకండి ప్లీజ్ అని చెప్పి రాసిపోతాడు. సో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ వాళ్ళ బ్రదర్ ఉంటాడు. తన్ని చూసి అమ్మాయిల రూమ్లోకి అబ్బాయిలు రాకూడదని నీకు తెలీదా అంటే, నేను తన బ్రదర్ని కాబట్టి వచ్చాను, మరి నువ్వెవరంటే, నేను తన పార్ట్నర్ని, మేమిద్దరం కలిసి పనుకున్నామని చెప్పి హీరో అంటాడు. సో తను చాలా ఇరిటేట్గా వెళ్ళి సోఫాలో పనుకున్నామంటే, సోఫా నాది అంటాడు. వాటర్ తాగుదామంటే గ్లాస్ కూడా నాది అని చెప్తాడు హీరో. సో తను ఇరిటేట్ అయ్యి సైలెంట్గా ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరోయిన్ని చూసి హీరో అంటాడు, నేను నీతో చూడడానికి వచ్చానని చెప్తే, సరే చూసావు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వాళ్ళ బ్రదర్ని పట్టుకుంటుంది.
ఉంటుంది. అప్పుడు హీరో రా బయటకు వెళ్దామంటే హీరోయిన్ అంటుంది లేదు నా బ్రదర్తో కలిసి నేను ఫుడ్ తినడానికి వెళ్తున్నా అని చెప్పి తనతో వెళ్ళిపోతుంటుంది. దాంతో హీరోకి చాలా కోపం వచ్చేసి వెంటనే వెళ్ళి హీరోని పట్టుకుంటాడేమో అనుకుంటాం, కాదు వాళ్ళ బ్రదర్ని పట్టుకొని పద నాకు కూడా ఆకలిస్తుంది అందరం కలిసి తిందామని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ అంటుంది మేము వెళ్ళే ప్లేస్ చాలా దుమ్ముగా మెస్సీగా అక్కడ అన్ని పురుగులు ఎక్కువగా ఉంటాయి, ఒకవేళ నువ్వు తింటున్నప్పుడు ఆ పురుగు నీ ప్లేట్లో పడితే ఆ ప్లేట్లో ఉన్న అన్నం నువ్వు తినేస్తే ఏంటి పరిస్థితి అని చెప్తుంటుంది. నేను చేసుకొని చెప్తాడు నేను కూడా వస్తానని చెప్పి. సో హీరోయిన్ నాకైతే ఆకలి కావట్లేదని వెళ్ళి కూర్చుంటే ప్లీజ్ నువ్వు తినకుండా అయితే ఉండద్దు నేను వెళ్ళిపోతానులే అని చెప్పి హీరో అంటాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా కాసేపు మాట్లాడుకుంటారు. బ్రదర్ మీరు అడగరా మా రిలేషన్షిప్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పమ్మా, అతను ఎన్న నేను ఏడిపిస్తే నాకు చెప్పు నేను అతన్ని కొట్టేస్తానని చెప్పి అంటుంటాడు. మా తర్వాత మన హీరోయిన్ వాళ్ళిద్దరి గురించి ఒక కామిక్ రాస్తుందని చెప్పాను కదా, ఆ కామిక్ని ఒక డిస్టర్బెన్స్ వల్ల రాలేనని చెప్పి పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి పార్సల్ వస్తుందన్నమాట, ఫుడ్ పార్సల్. ఏంటి ఎవరు పంపించారని హీరోయిన్ అనుకుంటుంది. ఆ ఫుడ్ పంపించింది ఎవరో కాదు మన హీరో అయింటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి వావ్ ఎంత బాగుందో ఈ స్మెల్, ఎవరు చేశారు ఈ వంట, నువ్వే కదా నాకు కూడా చేయవా అంటే లేదా అది హీరో చేశాడని చెప్పి సైగలు చూపిస్తుంది. ఎవరి కోసం, హీరోయిన్ కోసమా, అంతేలే 5 years ఫ్రెండ్షిప్ నాకు ఒక్కసారినే చేసి ఇచ్చావారా నువ్వు, కానీ నిన్న కాక మొన్న 5 months బ్యాక్ వచ్చిన అమ్మాయి కోసం చేసి ఇచ్చావా అంటుంటాడు. అప్పుడు సెక్రటరీ అంటుంది హీరోయిన్ మీ మీద చాలా కోపంగా ఉంది కదా ఆ ఫుడ్ని తింటుంది అంటారా అంటే ఎంత కోపమైనా ఉంది నా మీద, తను ఖచ్చితంగా ఫుడ్ని అయితే వేస్ట్ చేయదు అని చెప్తుంటాడు. ఇక్కడ హీరోయిన్ ఆ ఫుడ్ని తినాలా లేదా అయినా నేను ఎందుకు తినాలి అని పక్కన పెట్టేస్తుంది. కానీ కాసేపటి తర్వాత అతను ఏమైనా చూస్తాడా ఏంటి అని చెప్పి బౌల్ మొత్తం ఖాళీ చేసి అమ్మయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత మనకి గూషిని చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. డిన్నర్ చేస్తుంటే వాళ్ళ మదర్ అంటుంది నువ్వు ఎందుకని మాతో కలిసి డిన్నర్ చేసి ఇక్కడే ఉండకూడదా డైలీ అంటే వాళ్ళ ఫాదర్ అంటాడు ఏంటి నువ్వు, అతను ఇప్పుడు పెద్దవాడైపోయాడు, సో అతను ఎక్కడ ఉండాల్సిన ఫ్రీడమ్ తనకు ఉంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ అంటాడు గూషాంగ్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఫాదర్ చాలా ఇరిటేట్ ఫీల్ అవుతుంటాడు. నేను పార్టీలో ఎంత రచ్చయిందో తెలుసా, నేను వద్దంటున్నా మీరే తన్ని పిలిపించారు, చూసారా ఏం జరిగిందో అంటే ఫాదర్ తను ఏ తప్పు చేయలేదు మీరు ఎందుకు అర్థం చేసుకోలేరంటే వాళ్ళ ఫాదర్ అస్సలు వినడనమాట. నెక్స్ట్ డే మన హీరోయిన్ నిద్రపోతూ ఉంటుంది. తన కల్లో వాళ్ళ నాన్న తన్ని కొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేస్తూ ఉంటాడు. సో వెంటనే మన హీరోయిన్ కళ్ళు తెచ్చుకొని చూస్తుందన్నమాట. బయట తన ల్యాండ్ లార్డ్ సామాన్లన్నీ ఖాళీ చేపిస్తూ ఉంటుంది. ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారంటే నువ్వు లాస్ట్ మంత్ రెంట్ పే చేయలేదు అందుకే ఖాళీ చెప్తున్నాను, ఒకవేళ నువ్వు పే చేయకుండా ఉంటే ఈ సామాన్లన్నీ కూడా అమ్మేస్తానని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన సామాన్లన్నీ బయటికి తీసుకొని వస్తుంది అనమాట. అప్పుడే అక్కడికి తన బ్రదర్ వస్తాడు. నువ్వు నాతో పాటు ఉండు నాతో వచ్చేసే అంటుంటే హీరోయిన్ ఒప్పుకోదు. అప్పుడు బ్రదర్ అంటాడు చూడు కనీసం నువ్వు రెంట్ తీసుకునేంత వరకన్నా నాతో వచ్చి ఉండొచ్చు కదా అని చెప్తాడు. దానికి హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ లవ్ స్టోరీ అనేది ఒక లవ్ ట్రయాంగిల్ స్టోరీగా మారబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.